Hello guys, welcome to NetAcad Ashu YouTube channel. Today our topic is CCNA. CCNA introduction గురించి మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. CCNA ఫుల్ ఫామ్ వచ్చేసి Cisco సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. సో ఈ CCNA కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ CCNA అనేది ఏ కోర్స్ తర్వాత మనం చేయొచ్చు, దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? సో బేసిక్గా ఏంటంటే మనకు హార్డ్వేర్ నెట్వర్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెట్వర్కింగ్లో మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే కనుక CCNA, CCNP అని చెప్పి కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ సిస్కో సర్టిఫైడ్ రిలేటెడ్ అనమాట. సో ఫైన్. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ సిస్కో సర్టిఫైడ్ అనేది మనకి లోగో మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సిస్కో సర్టిఫికేషన్ చేస్తే కనుక సిస్కో నుంచి మనకి రైట్ సైడ్ మీకు మెన్షన్ చేయడం జరిగింది, చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. ది సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ CCNA సర్టిఫికేషన్ ఈజ్ ది సెకండ్ లెవెల్ ఆఫ్ సిస్కో 5-level కెరీర్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఏ CCNA సర్టిఫికేషన్ సర్టిఫైస్ ఏ టెక్నీషియన్ ఎబిలిటీ టు ఇన్స్టాల్, సెటప్, కాన్ఫిగరేషన్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఆపరేటివ్ మీడియం సైజ్డ్ రౌటెడ్ అండ్ స్విచ్డ్ కంప్యూటర్ నెట్వర్క్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఇంప్లిమెంటింగ్ and verifying connections to a wide area network, WAN, wide area network. సో ఈ నెట్వర్కింగ్ నేర్చుకున్న తర్వాత చాలామంది ఏంటంటే CCNA కోర్సు, CCNP కోర్సెస్ చేస్తారు. సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా చూడండి. నెట్వర్కింగ్లో నెక్స్ట్ లెవెల్ అనమాట ఇదంతా కూడా. రౌటర్స్ ఎలా కాన్ఫిగ్ చేయాలి, స్విచెస్ ఎలా కాన్ఫిగ్ చేయాలి. This newest generation of Cisco certification features 5 levels of general IT certifications. చాలామందికి ఏంటంటే ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్టిఫికేషన్లో ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయో కూడా చాలామందికి ఐడియా లేదు. హార్డ్వేర్, నెట్వర్కింగ్ అనేవి ఆ రెండే తెలుసు. హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పి. కానీ ఐటీ రిలేటెడ్ అన్నీ కూడా మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ లెవెల్ చూసుకుంటే మీరు డౌన్ నుంచి కౌంట్ చేసుకోండి. సిస్కో సర్టిఫైడ్ ఎంట్రీ లెవెల్ అనమాట. ఎంట్రీ నెట్వర్కింగ్ టెక్నీషియన్. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి CCNP, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్. తర్వాత CCIE వచ్చేసి సిస్కో సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రౌటింగ్ అండ్ స్విచ్చింగ్. CCNA కోర్సెస్లో అసలు ఏముంటాయి మనకి ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్? రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటుంది, వైర్లెస్ అండ్ కొలాబరేషన్, సర్వీస్ ప్రొవైడర్, డేటా సెంటర్, క్లౌడ్, డిజైన్, సైబర్ ఆపరేషన్స్, ఓకే సైబర్ రూప్స్ అంటారు, అండ్ ఇండస్ట్రియల్ రిలేటెడ్. నెక్స్ట్ వన్ ఎగ్జామ్స్ అండ్ రికమెండెడ్ ట్రైనింగ్. రిక్వైర్డ్ ఎగ్జామ్ వచ్చేసి 2125 పేపర్, CCNA పేపర్. దాంట్లో 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఆఫ్ సిస్కో LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ నెట్అకాడ్ పోర్టల్. సో నెట్అకాడ్ ఆపరేషన్ ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక కింద కాంటాక్ట్ అవ్వండి, కింద కామెంట్ చేయండి. మీరు నెట్అకాడ్ పోర్టల్ మీకు ఎవరికైనా యాక్సెస్ కావాలి అంటే కనుక, ఎవరికైనా మీరు LMS లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీరు ఆపరేట్ చేయాలి, నేను నేర్చుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. నేను నెట్అకాడ్ పోర్టల్లో మీకు క్రెడెన్షియల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ 105 ICND1 ఫస్ట్ పేపరు, ఇంటర్ కనెక్టింగ్ సిస్కో నెట్వర్కింగ్ డివైజెస్ పార్ట్ 1 అండ్ ICND2 ఇది వచ్చేసి 105 పేపర్, ఇంటర్ కనెక్టింగ్ సిస్కో నెట్వర్కింగ్ డివైజెస్ పార్ట్ 2. ఈ రెండు ICND1, ICND2 ఈ రెండు కలిపితేనే మనకు అక్కడ 125 పేపర్ CCNA అవుతుంది అనమాట. అంటే టోటల్గా 4 మాడ్యూల్స్. ICND1లో 2 మాడ్యూల్స్ అండ్ ICND2లో 2 మాడ్యూల్స్. టోటల్గా వచ్చేసి 4 మాడ్యూల్స్ ఆఫ్ LMS నెట్అకాడ్ పోర్టల్. తర్వాత CCNA రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ మాడ్యూల్స్. సో చాప్టర్ 1 నుంచి మనకి 11 చాప్టర్ వరకు, అండ్ మరలా CCNA 2లో చాప్టర్ 1 నుంచి 11 చాప్టర్స్. ఇక్కడ మీకు చెప్పాను చూడండి క్లియర్గా. ఎక్స్ప్లోరింగ్ ఫస్ట్ వన్ ఎక్స్ప్లోరింగ్ ది నెట్వర్క్, కాన్ఫిగరింగ్ ఏ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ కమ్యూనికేషన్, నెట్వర్క్ యాక్సెస్, ఇథర్నెట్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, IP అడ్రసింగ్, సబ్నెట్టింగ్ IP నెట్వర్క్స్, అప్లికేషన్ లేయర్, ఇట్స్ ఏ నెట్వర్క్. ఇది CCNA 1 పార్ట్ 1లో అనమాట. తర్వాత CCNA 2 పార్ట్ 2లో వచ్చేసి రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ ఎసెన్షియల్స్, ఇంట్రడక్షన్ టు స్విచ్డ్ నెట్వర్క్స్, బేసిక్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ అండ్ కాన్ఫిగరేషన్, VLANs, రౌటింగ్ కాన్సెప్ట్, ఇంటర్ VLAN రౌటింగ్, స్టాటిక్ రౌటింగ్, రౌటింగ్ డైనమికల్లీ, సింగిల్ ఏరియా OSPF, ఓకే, అండ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, DHCP, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఫర్ IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. తర్వాత CCNA 3 4 మాడ్యూల్స్ అనుకున్నాం కదా, 2 మాడ్యూల్స్ అయిపోయినాయి. ఇంకో థర్డ్ మాడ్యూల్ వచ్చేసి
ఇంట్రడక్షన్ టు స్కేలింగ్ నెట్వర్క్, ల్యాన్ రెడెన్సీ అండ్ లింక్ అగ్రిగేషన్, వైర్లెస్ ల్యాన్, మల్టీ ఏరియా ఓఎస్పిఎఫ్, నెట్వర్క్ లేయర్ అండ్ ఈఐజిఆర్పి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఐఓఎస్ ఇమేజెస్ అండ్ లైసెన్సింగ్. ఫోర్త్ చాప్టర్లో చూసుకుంటే CCNA 4 కనెక్టింగ్ నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్ డిజైన్, కనెక్టింగ్ టు ది WAN, P2P కనెక్షన్స్, ఫ్రేమ్ రిలే, బ్రాడ్బ్యాండ్ సొల్యూషన్స్, స్టాటిక్ రౌటింగ్ అండ్ సెక్యూరింగ్ సైట్ టు సైట్ కనెక్టివిటీ, మానిటరింగ్ ది నెట్వర్క్, ట్రబుల్ షూటింగ్ ది నెట్వర్క్. ఇట్లా మనం 4 మాడ్యూల్స్కి సంబంధించిన చాప్టర్స్ ఏంటంటే ఈ CCNA కోర్సులో మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఈ CCNA రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, ఈ CCNA కోర్సు వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? ఎర్నింగ్ ఏ Cisco CCNA routing and switching certification, best way for you to prepare successful career in networking. నెట్వర్కింగ్లో మీరు A to Z మీరు క్లియర్గా ఈ 4 మాడ్యూల్స్లో 70% వరకు మీరు టోటల్గా ఆ సబ్జెక్టు మీరు కవర్ చేసేయచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే విచ్ ఈజ్ ఎ గ్రేట్ రీజన్ ఆల్ బై ఇట్ సెల్ఫ్, బట్ దేర్ ఆర్ లాట్స్ మోర్, సో రీడ్ ఆన్. And many advantages of CCNA routing and switching certification and the many reasons why should you earn one. సో ఇక్కడ చూసుకుంటే మీకు దీనివల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీరు ఏ విధంగా దీన్ని నేర్చుకోవడం వల్ల ఎర్న్ చేసుకోవచ్చు, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి చూసుకుంటే, యూ విల్ బి సర్టిఫైడ్ బై ది నెట్వర్కింగ్ లీడర్. Certification is the foundation that networking careers are built upon. Certification gives you more career options. Certification prepares you for network evolution in the digital era. Certification keeps you current on all the latest technology changes. Certification helps you stand out with your employer. Certification helps you learn from your peers. Certification gives you a full range of training options. Certification helps increase your paycheck. And there is a value in recertification. Okay. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో 10+2 డిప్లొమా, బీటెక్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ CCNA ట్రైనింగ్. ఓకే. అండ్ తర్వాత కెరీర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది చార్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీకు డెస్క్టాప్ సపోర్ట్ అంటే హార్డ్వేర్ నెట్వర్కింగ్, తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ చూడండి 0 to 1 year, 1 to 2 years అండ్ ఎక్స్పీరియన్స్ 2 to 4 years, అండ్ తర్వాత సర్వర్ అడ్మినిస్ట్రేషన్ 2 to 4, ప్రాజెక్ట్ లీడ్ అండ్ IT మేనేజర్. నెక్స్ట్ మన జాబ్ రోల్స్ ఏ విధంగా ఉంటాయి అయితే కనుక మీకు చూసుకుంటే నెట్వర్క్ ఇంజనీర్, సీనియర్ నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, IT మేనేజర్, నెట్వర్క్ స్పెషలిస్ట్ అండ్ ప్రిన్సిపల్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్. సో ఈ విధంగా మనం CCNA గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.